హలో అందరికీ. మన ఆడవాళ్ళందరికీ కూడా వాషింగ్ మిషన్ లేకపోతే అస్సలు ఒక్కరోజు కూడా గడవదు. ఎందుకంటే బట్టలు ఉతికే పని లేకపోతే ఆ రోజు అసలు ఆ సుఖమే వేరనమాట. అలా ఉంటది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాషింగ్ మిషన్ లేనిదే ఏ పని కూడా అవ్వట్లే. పల్లెటూళ్ళల్లో కూడా వాషింగ్ మిషన్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మిషన్లు ఎక్కువ పోవడానికి రీజన్ ఏంటంటే అవి ఎక్కువ బయట ఎండకి, వానకి తడిపేస్తూ ఉంటాం. మేము కూడా అదే మిస్టేక్ చేసాం. దానివల్ల ఏమైందంటే ఇక్కడ బటన్స్ అన్నీ కూడా ఊడిపోయినాయి. అలాగే కింద స్టాండ్ పెట్టామనమాట. ఆ స్టాండు కూడా మొత్తం తుప్పు పట్టిపోయి వచ్చేస్తుందనమాట. ఇంకా స్టాండ్ ఎప్పుడు విరిగిపోద్దో దేవుడికే తెలియాలి. కాబట్టి వాషింగ్ మిషన్ ఎప్పుడూ కూడా ఎండ, వాన తగలని ప్లేస్‌లో పెట్టుకుంటే బెటర్. అండ్ ఇంకొకటొచ్చేసి దీనికి మెయిన్‌గా మనం క్లాత్‌తో ఎంత నీట్‌గా తుడిచిపెట్టినా సరే, నెలకొకసారి క్లీనింగ్ పౌడర్ అనేది ఉంటది. ఒక ప్యాకెట్స్‌లో అమ్ముతారు. మనం సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులిస్తే వాళ్ళే ఇచ్చేస్తారనమాట అవి. సో, నెలకొకసారి ఆ పౌడర్ ఏసుకొని క్లీన్ జేసుకోవటం. అలాగే ఎండకి, వానకి తడవకుండా పెట్టుకుంటే గనక మనకి వాషింగ్ మిషన్ ఎన్నాళ్ళైనా సరే పనిచేస్తది. ఈ మిషన్ వచ్చేసి కొని 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు దీని నుంచి ఎలాంటి కంప్లెయింటు లేదు. కానీ ఇదొక్కటే అనమాట. ఇది గూడా మా మిస్టేకే. ఎండకి, వానకి తడపడం వల్ల ఇలా జరిగింది. అది కూడా సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు అతనొస్తాడు గదా! అతను చెప్పాడనమాట. ఇలాగ అసలు బయట పెట్టకండి. దీనివల్లే ఇవంతా కూడా పాడైపోయింది అనేసి చెప్పాడనమాట. సో, మీకు వీలుంటే గనక ఎండకి, వానకి తడవకుండా పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో పెట్టుకునే ఆప్షన్ లేదు, అంత ప్లేస్ లేదు అనుకుంటే గనక మనకి చుట్టూరా కూడా గ్రిల్ వేసేసుకోవాలి. గ్రిల్ వేసుకోవడమో, లేకపోతే ఏదైనా దళసరి షీటు అలాంటివేవన్నా కట్టేసుకుంటే మనకి ఎండ, వాన తగలకుండా ఉంటాయన్నమాట. ఏంటి మనకింకా ఫిబ్రవరి, మార్చ్‌లోనే ఎండలు పేలిపోతున్నాయి. మనమే బయట తిరగలేకపోతున్నాం. అలాంటిది మిషన్ ఏమాత్రం పనిచేస్తది చెప్పండి? సో, మనం తీసుకున్న మన కేర్ మనం తీసుకుంటే అది చక్కగా దాని పని అది చేసుకుంటది. సో, ఇది. సో, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకేమన్నా విషయాలు